దైవజనుడు బిల్లీ గ్రహాం గారు భయంకరమైన త్రాగుబోతుకు తిరుగుతున్న రోజులవి, భయంకరంగా తిరుగుతున్న రోజులవి. తాగి రాత్రి వేళ, ఇప్పుడున్న టెక్నాలజీ ఎలక్ట్రిసిటీ ఆ రోజులు తక్కువ కాబట్టి ఏదో చిన్న చిన్న దీపాలు, అలాంటి ఆ దినాల్లో ఆయన వెళుతున్నప్పుడు భయంకర వర్షం పడింది. ఎక్కడ పోవడానికి కూడా ఆయనకి చాటు లేకపోతే ఒక మందిరము, ఒక చెడ్డు, అక్కడికి వచ్చి దాక్కున్నాడు. లోపల కూడా రాలేకపోయాడు. బయట ఆ యొక్క షెడ్డు ఆవరణలో ఉంటున్నాడు. అప్పుడు ఆ రోజు వర్షం పడేది కదా, దేవుని యొక్క వాక్యం దేవుని దాసుడు ప్రకటన చేసిన ప్రకారము చెప్పాలి. నిలబడి ఆయన మైకి తీసుకొని చెప్తున్నప్పుడు సగటు సంఘస్థులు రాలేకపోతూ వచ్చారు. అప్పుడు ఆయన మైక్ తీసుకొని దేవుని వాక్యాన్ని ఆయన వివరణ చేస్తూ వచ్చాడు. అప్పుడు దైవజనుడు బిల్లీ గ్రహాం ఆ స్థలంలో విని మారుమోసాను గాను. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 చదవండి. ఏంటంటే ఒకటి అన్నాడు, అపవిత్రమైన ముసలమ్మ మాటలు విసర్జించి. ఇప్పుడు కాదు, ఇప్పుడైనా అంతో అంటే ఆ రోజులు ఎంత భక్తి ఉంటాయి. ఎందుకంటే రాంగరంగ భక్తి అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గుతుందంటే భయభక్తులు లేని రోజులు. అందుకే అంటాడు మొదటి పేతురు 5:8, అపవాది తనకు సమయం కొంచెమే ఎరిగిన వాడే ఎవరిని మృంగదునా అని తిరుగుతున్నాడంట. పోరాటం. నేను కూడా చాలాసార్లు అనుకున్నా, ఏంటి దైవజనుడైన మరి వాచ్మెన్ని ఒక పుస్తకం రాశాడు, ఆత్మీయమైన మనుష్యుడు, ఆత్మ సంబంధమైన మనుష్యుడు అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసినప్పుడు చదవాలన్నప్పుడు పార్ట్ 1, పార్ట్ 2 తెలుగులో కూడా ఉన్నాయి. ఆ పుస్తకం చదివినప్పుడు 1-4 సార్లు చదివితే కానీ అర్థం కావు, అంత లోతుగా ఉంటాయి. ఆత్మీయ పోరాటంలో మనుషునికి మధ్యలో దేవునికి, అపవాది మధ్యలో మనుషుడు మిడిల్లో ఉంటాడు. ఎట్లుంటాడు తెలుసా? ఇది నాది అనే ఒక వ్యక్తి, ఇది నాది అని ఒక వ్యక్తి, ఇద్దరు కొట్లాడి ఒక వ్యక్తిని పట్టుకొని ఇక్కడ కుడి చెగుడు ఎడుపు చెగుడు పట్టి సాగు తీస్తుంటే ఎట్లుంటుందో ఆ పరిస్థితులు అది. అందుకే అంటాడు యోబు 7వ అధ్యాయంలో, నరుని దినములు యుద్ధ దినములు వంటి కావు అన్నాడు. అంటే యుద్ధ దినాలు లాంటి దినాలు ఇవి. భయము భక్తి అనేది సన్నగిలిపోతాయి. అందుకు దేవుని యొక్క వాక్యం కూడా సెలవిచ్చింది, మనుషులు భయం విడిచే రోజులు. అలాంటి రోజుల్లో నన్ను రక్షించుకున్నాడు. ఎట్లుండాలంటే భయం కలిగి భక్తి కలిగి సాగాలి. ఆ రోజుల్లో ఏమున్నాయంట? ముసలం మాటలు అప్పటికి ఉన్నాయి. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యం పరిచర్లు ఎన్ని సాగినా కూడా నాకు ఒక ప్రార్థన అనేది నేను మర్చిపోలేను. ఒక సహోదరుడు ప్రార్థన చేసిన ప్రార్థన మాకు కూడా అది అంటే కలుగుతూ వస్తాయి. ఈ రోజులు వాక్యం చెప్తున్నా ఫలితం ఎందుకు లేదు? సాగుతున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగింది. ఆ రోజుల్లో కనీసం ఏది లాటిన్లు బట్టి లాంతర్లు బట్టి కనీసము వాయిసే అంటే మనిషి స్వరమే. ఇప్పుడు అట్లా కాదు, లైవ్ వచ్చింది, మైకులు వచ్చాయి, 1-10 మనకి అందుబాటులో వినే శక్తి వచ్చింది. మరి ఇన్నున్నా భయం ఎందుకు లేకపోతుంది? ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లే కొద్దీ తట్టులుతున్నారంటే రోజులు అట్లున్నాయి. అలాంటి రోజుల్లో దేవుడు తన దాసును చూస్తూ వచ్చాడు, తిమోతిని చూశాడు. ఇప్పుడు కాదు,
ఆదాముతో ఆరంభమైన పతనం, ప్రభువైన యేసు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత కూడా మళ్ళా తన శక్తి ప్రభావం చూపి మనుషుల మీద దాడి చేసే రోజులు. వాక్యం అర్థమైతే అప్పుడు అర్థమవుతుంది, కొద్దిమందికి అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి ఎందుకంటే ఎంత క్రైస్తవ సమాజమైనా కూడా లోతుగా ఉండాలి. అప్పుడు కూడా పోరాటాలే. లాస్ట్కి 2 తెస్సలోనికీయులకు రాస్తూ 2వ అధ్యాయంలో అంటాడు, అపవాదిని తన నోటి ఊపిరితో లయం చేసేంత వరకు ఉంటాయి పోరాటాలు. అంటే ఆ మాట చూస్తావు 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఏంటంటే తన నోటి ఊపిరి చేత అపవాదిని లయం చేసే రోజు వరకు. అంటే ఎట్లుంటుంది తెలుసా, అట్లాంటి పరిస్థితులు మనుషుడు ఇరుక్కుంటాడు. అక్కడి నుండి ప్రభు చేతులు పట్టబడాలి. అందుకంటాడు 2వ అధ్యాయం 8లో ఉంటాడు, ధర్మ విరోధ సంబంధం మనం ఇప్పటికే క్రియేట్ చేయొచ్చున్నది కానీ ఇదివరకు అడ్డిస్తున్నది అంటూ 8వ ఉంటాడు, ధర్మ విరోధైన వాడు బయలుపరచడం ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి అన్నాడు. ఆ రోజు వచ్చే రోజు వరకు మనుషులకి పోరాటాలు ఉంటాయి. అలాంటి దినాల్లో భక్తితో ఎట్లా సాగాలి, ఆ భయముతో సాగాలన్నప్పుడు ఎంత ఉండాలి. అందుకే సొలొమోనుతో కూడా దేవుడు సెలవిచ్చింది, రాజైన దావీదు సెలవిచ్చింది, రాజ్యాంగం వీలే ఆయనకి ఎక్కువ భాగం. నీవు దేవుని ధర్మశాస్త్రం అది చేస్తే 4-5 వచనాల్లో కూడా అంటాడు, నీ పిల్లలు కూడా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ రాజ్యం స్థిరంగా ఉంటాయి. అది రాజ్య పరిపాలన. అప్పుడే దేవుడు ఇస్తాడు. అప్పుడే ఆయన 3వ అధ్యాయంలో కూడా దర్శనంలో కూడా ఏం కావాలి రాజా నీవు అడుగుతున్నావు కదా, నీకేం కావాలన్నప్పుడు ఆయన ఒకటే అడగాడు, ప్రభువా ఈ ప్రజలు పరిపాలించాలంటే నా జ్ఞానం ఇయ్యి. ఆ జ్ఞానం ఎంతగా చేసిందన్నప్పుడు ఆ జ్ఞానం వచ్చింది. అంత జ్ఞానపరుడైన సొలొమోనే 11వ అధ్యాయంలో చూస్తే పతనపు అంచులో దిగిపోయి భయంకరమైన పాప జీవితానికి తావిచ్చాడు. అంటే వాళ్ళకే కలిగినప్పుడు నీకు నాకు ఎట్లుంటాయి పరిస్థితులు. కాబట్టి భయం కలిగి మన జీవితాలు సాగాలంటే ఇప్పుడు రండి 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం అపవిత్రమైన 7వ వచనం, ముసలం మాటలు విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం. ఇప్పుడు నేటి నుంచో ఈ రోజు నుంచో ఏంటంటే శ్రమ దినాలు ఆరంభమైనాయి. మనం పాటించాం. మ్యాక్సిమం ఈ రోజు నుంచి అనుకుంటా, లేదు నేను నుంచి స్టార్ట్ అయినాయి శ్రమ దినాలు. పొద్దున నేను ఆఫీసులో ఒక ఆయన సోదరుడు ఆయన బిలివరే ఇంకొక ఆయన ఫోన్ చేస్తున్నాడు. నేను అక్కడ కూర్చున్నా. ఆయన మాట్లాడుతూ ఏం బ్రదర్ ఏం టిఫిన్ చేసి అని అవతల లైవ్లో అడిగాడు. అంటే ఆయన ఫోన్లో అడిగితే ఆయన అంటాడు, బ్రదర్ ఇవన్నీ శ్రమ దినాలు కదా, నేను టిఫిన్ కూడా ఎక్స్పెక్టేషన్ బ్రదర్ అన్నాడు. ఇది మంచిది కాదనం. ఈ భక్తి ఎట్లుంటుందంటే శరీర సంబంధమైన భక్తి, కొంచెం మట్టికే ప్రయోజనం. అంటే ఎట్లుంటుంది, ఈ అనుభవ జీవితంలో మాటలు ప్రవర్తన ఇవన్నీ కొద్ది కంట్రోల్గా మనం చూస్తూ వస్తాం. అందుకే దైవజనుడు యేసన్న గారు ఉపమానం చెప్పాడు, ఒక అనుభవం చెప్పాడు. ఉపమానం కదా, ఉపమానం వేరు, అనుభవం వేరు. ఆయన ఒక ఇంటికి దర్శించడానికి వెళ్ళాడంట. వెళితే ఆ ఇంట్లో పక్కింట్లో మామూలే కదా చిన్న చిన్న గలాట్లు జరుగుతూ వాటర్ ట్యాబ్కి గలాట్లు అరుచుకుంటూ వచ్చారు. ఊరికొరు బిందెలతో కొట్లాడుతున్నారు. ఇప్పుడైతే ప్లాస్టిక్ బిందెలు, ఆ రోజుల్లో మరి ఆయన దినాల్లో ఏ బిందెలు ఉన్నాయో కొట్లాడుతున్నారు. ఈయన ఆటికి పోయి ప్రైజ్లాడక్క అన్నాడంట. ప్రైజ్లాడక్క అంటే నా ప్రైజ్లాడన్నా అని చెప్పి మళ్ళా నీకు చేయండి సంగతి నేను మళ్ళీ నీకు చెప్తా అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి వందనాలు అన్నగారు రెండన్న ఏం చేస్తామన్న పరిస్థితులు. అంటే ఇది కొంచెం మట్టికే శరీర సంబంధం సాధకం.
అంటే మనుషులు కనబడినప్పుడు భక్తి, మనుషులు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళా లోపల. అందుకే అంటాడు దాని శక్తి ఆశ్రయించని వారు ఉన్నారు. 2 తిమోతి 3:5 అంటాడు, అట్టి వారి నుండి నీ విముఖుడై, అంటే దూరంగా ఉండు. అంటే మన జీవితాలు భక్తి కనబడినట్లు ఉంటాయి. ఆ శక్తి కావాలి. ఎందుకు ఈ మాట నా 4వ అధ్యాయం ఉంటాడు, శరీర సాధకం కొంచెం మట్టుకు ప్రయోజనకరమను కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలో. ఎంతకాలం మంది బతుకుతాం బాగంటే మన వయసులోనే కొన్ని వందల మందికి భూస్థాపన చేసి ఉంటాం, లేదా కొన్ని వందల మందికి భూస్థాపన అటెండ్ అయి ఉంటాం. అవునా కదా? పిల్లప్పటి నుంచి లెక్కిస్తే ఇంకా పాస్టర్లు లేదా సంఘ పెద్దలు విశ్వాసులు చాలా వరకు సంఘంగా తర్వాత ఆ రీతిగా వెళుతూ వస్తారు. లెక్కలేనని భూస్థాపనలు చేస్తూ వస్తారు. అంటే అర్థం ఏంటంటే ఎంతకాలము సగటు, నేను కూడా సోదరుతో ఉదయం మధ్యాహ్నం మాట్లాడుతూ వచ్చాను, మనిషి సగటు జీవితము కొద్ది కాలం ఉంటాయి, సగటు జీవితం కొద్ది కాలం ఉంటుంది. దాని తర్వాత ఏమిటి? అందుకే 1 కొరింథీ 15:19 మాట్లాడుతాడు అపోస్తలుడైన పౌలు. 1 కొరింథీ రాసిన పత్రిక 15:19. ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షిస్తే. ఎందుకు? కార్యములు కాబట్టి కాదు. అందుకంటాడు అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 1 తిమోతి 8 అంటాడు, శరీర సంబంధమైన సాధన కొంచెం మటుకు ప్రయోజనకరములు కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో రాబో జీవ విషయంలో. అంటే అసలు చాలామంది నిరీక్షణ లేదు. లోకంలో ఉంటున్న మనుషులకి మనకున్న దానికి చాలా తేడా, చాలా తేడా. గత లాస్ట్ సండే కూడా దేవదాసుడు వర్తమానం చెప్పినప్పుడు కూడా మాట అన్నాడు, మనుషుడు చనిపోయిన తర్వాత లోకస్తులు అయ్యా గాల్లో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది అని అంటారు అని. అలాంటిది కాదు మంది. అంటే ఏంటి? అలాంటిది కాదు. ఎందుకంటే ప్రసంగి 12వ అధ్యాయంలో రాబడింది, మన్నేది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని ఎద్దుకు పోని రాబడింది. మన్నేది వెనుకటి వల్ల మరలా మట్టికి చేరుతుంది ఆత్మ. అంటే ఈ ఆత్మ దానికి లెక్క, దాని కొరకే మన భక్తి. అంతేగాని కొద్ది కాలం అంటే ఎట్లా? ఇప్పుడు అనుకో గ్రేస్ పీరియడ్ వచ్చింది అనుకో, కొద్దిమంది శరసాల జీవితం అనిపించే వాళ్ళకి గ్రేస్ పీరియడ్లు వస్తాయి. అంటే కృప. లేదంటే వాళ్ళకు ఎట్లుంటుంది? బాగా సత్ప్రవృత్తి కలిగితే వాళ్ళ గురించి రాసి వస్తారు, వీడు గుడ్ విల్ కాదా, అంటే వీడు బాగున్నాడా లేదా, వీరికి ఏమన్నా మనకేమి అందుకే వాళ్ళు కూడా యాక్చువల్గా శిరసాలు ఉంటున్న వాళ్ళకు కూడా వాళ్ళ అనుభవ జీవితాలు చూసి వారి యొక్క శిక్షాదండన వాడు ఏదైనా చేయలే, యావత్ కారగారి శిక్ష కావచ్చు, తర్వాత మాటికి మించిపోతే ఇంకో శిక్షలు కావచ్చు, వీటన్నిటి బట్టి వాడి ప్రవర్తన చూసి పైకి రాసి వస్తారు. అంటే ఎవరికి? సపోజ్ సెంట్రల్ జైలర్ అనుకో, ఆ జైలర్ అయినా కూడా ప్రభుత్వాలకు రాసి వస్తాడు. అంటే వాడు పిటిషన్ పెడతాడు, మా దగ్గరికి వచ్చేప్పుడు ఈ వ్యక్తి చాలా క్రమశిక్షణతో ఉన్నాడు, అతని ప్రవర్తన చాలా మారిపోయింది, మాటలు మారినాయి, ప్రవర్తన మారింది, తర్వాత అతని జీవితంలో ఇప్పుడు బయటికి పోయినా కూడా ఆ లక్షణాలు గత దినాల్లో అంటే లక్షణాలు ఇప్పుడు లేవు కాబట్టి అతని శిక్షాదను తగ్గించవచ్చు అని రాస్తాడు. అప్పుడు మనం చూస్తాం రాజకీయ నాయకుల యొక్క మూమెంట్లో కూడా మరి గవర్నమెంట్ మాకు మరి శిక్ష తగ్గించింది, యావత్ కారాగార శిక్ష కేవలం 7 ఏళ్ళు మాత్రం ఇచ్చింది. ఏంటి? ఎవరు రాయాలి? శిరసాల అధికారి రాయాలి, జైలర్ రాయాలి. అంటే వాళ్ళకి శిక్షాదండన. అంటే మన భక్తిలో కూడా కొద్ది కాల భక్తి కాదు ఇది. ఈ జీవితం మట్టుకే క్రైస్తవులుగా, ఈ జీవితం మట్టుకు విశ్వాసాలుగా ఉంటే అది ఎట్లుంటుందంటే, అందుకే అంటాడు 1 కొరింథీ 15వ అధ్యాయం 19 15-19 ఎంత ఈ జీవితకాలం మట్టుకే మనం నిరీక్షిస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యం. అంటే అందుకే 1 కొరింథీ 2 కొరింథీ 5వ అధ్యాయం 17లో 2 కొరింథీ 5వ అధ్యాయం 17 అంటే ఇక్కడేమంటాడు? వాడు క్రీస్తు యేసునందు నూతన సృష్టి. అంటే ఎంత సంతోషమో
ఆ సంతోషకర జీవితంలో వాడు సాగలేకపోతే ఎందుకంటాడు, ఎవడైనా క్రీస్తునందు నూతన సృష్టి, పాతవు గతించినదిగో సమస్తం నూతనంగా క్రొత్తమైన రాయబడింది. క్రొత్తమైన జీవితం లేకపోతే చాలా తేడా. దాన్ని బట్టి విశ్వాసల వారి పిశాసల, విశ్వాసల వారు మార్పు చెందిన వారా, దేవుని పిల్లల కాదని చెప్పచ్చు. అలాంటి దినాల్లో అపోస్తలుడైన పౌలు ఈయనకి రాసేటప్పుడు దినాలు ఇప్పుడని కాదు, ఎక్కడైనా ఏ కాలమైనా అలాంటి దినాలు స్టార్ట్ అవుతూనే ఉంటాయి. ఏమంటే రాంగా జనులు దేవుని యొక్క వాక్యమును అంగీకరించక, అందుకే 4వ అధ్యాయంలో కూడా రాస్తాడు. ఏంటంటే జ్ఞాపం చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేసినప్పుడు 2వ తిమోతిలో రాస్తున్నప్పుడు 4వ అధ్యాయంలో అంటాడు, 4వ అధ్యాయంలో 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తూ అంటాడు 3వ వచనంలో, జనులు హితబోధను, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు తమకు పోగు చేసుకుని అన్నాడు. సత్య సంబంధమైన వాక్యానికి తావివారు, వాళ్ళకి ఏది అనుకూలమో అలాంటి బోధ. ఇలాంటి వ్యక్తులు వస్తే మాకు కష్టం కాబట్టి మేము మనుషులు ఏర్పాటు చేసుకుంటాం. రాజని ఆరోపం ఉన్నాడు. ఆయన ఆలోచించాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించలేకపోతూ వచ్చాడో వారి అంటే సొలొమోనుకు కుమారుడైన రెహబాం దేవుడు ప్రవక్త దగ్గర హెచ్చరిక చేసి, నీ రాజ్యాన్ని 2 పాయలకు చేస్తున్నాను, ఇశ్రాయేలు రాజ్యం వేరు, యూదా రాజ్యం వేరుగా చేస్తాను. నేను దావీదుతో నిబంధన చేశాను కాబట్టి నీకు 2 గోత్రాలు ఇస్తా, బెన్యామీను గోత్రము, యూదా గోత్రం ఇస్తా, మిగతా 10 గోత్రాలు మరి నేను మిగతా వారికి ఇస్తానని చెప్పి యారోబాము తిరుగుబాటు చేసి ఆ యారోబాము వల్ల 10 గోత్రాలు తీసుకుని రాజు అవుతాడు. రాజు అయినప్పుడు ఆయన ఆలోచించాడు. ఏమని ఆలోచించాడు? అర్రే మరి ఇప్పుడు పోయి మళ్ళా ఆ యొక్క యెహోవా మందిరానికి వెళ్ళాలంటే ఎట్లా, ఇక్కడ కూడా మనం పెడతామని చెప్పి ఆయన పెట్టి బయలుదేవతలను విగ్రహాలు ఆరంభిస్తూ వచ్చాడు. అంటే ఏంట, వాళ్ళకి అనుకూలమైన మార్గాలు, వారికి అనుకూలమైన రూట్ మ్యాప్లు చేస్తూ వస్తారు. ఇలాంటి వాక్యం ఏమైనా చేసుకోవచ్చు. మన జీవితము, మన భక్తి అట్లా అనుకూలంగా అంటే ఆమెనంటే అయిపోయి కదా. చాలా తేడా కనపడుకుంటూ వస్తాయి. తినే తిండి, నడిచే నడక, ప్రవణ తీరు, అసలు భక్తి పనులు ఎట్లుండాలని నేను గూగుల్ సర్వే చేస్తే చాలా పాయింట్లు వచ్చాయి. క్రైస్తవులుగా భక్తి పనులు ఎట్లుండాలని ఒకసారి టచ్ చేస్తే చాలా పాయింట్లు వచ్చాయి. అంటే చాలా ప్రవర్తన తీరు. కనీసం 2 జడలు వేసుకొని వెళ్ళొద్దని, కనీసం జీన్స్ ప్యాంట్ వేసుకొని వెళ్ళొద్దని, స్త్రీ అయినా పురుషుడైనా ఏంటంట ఈ రింగులు ఎంటుకలు చుట్టుకొని వెళ్ళొద్దని, అంటే ఎన్నో కనీసం టెక్నాలజీ గూగుల్కైనా సర్వేలో రిపోర్ట్ ఇస్తే మన జీవితంలో ఆత్మీయ జీవితం కలిగిన మన జీవితంలో ప్రవర్తన మారిపోతే, అంటే భక్తి అనేది ఒక మాదిరికర జీవితం కాదు. ఇక్కడ చూస్తే ఎందుకు 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో అంత ఖండితంగా హెచ్చరిక చేస్తూ వచ్చాడంటే చూడండి, ఏంటంటే శరీర సంబంధం సాధన కొంచెం మటుకు ప్రయోజనకరం, కానీ దైవభక్తి ఇప్పుడు జీవ విషయంలో, రాబో జీవ విషయంలోనూ. ఏంటి ఇప్పుడు జీవము? మనం ఎంతకాలం బతుకుతాం? 70-80. ఇప్పుడు కూడా మా పరిస్థితులు కూడా దేవుని కృపకే కనిపెట్టుకుంటూ వచ్చావు. ఓపెన్ చెప్పాలంటే ప్రభా పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మా ఫ్రెండ్ నాకు మిక్కిలుగా ప్రేమైన స్నేహితుడు ఆటో అంటే వై సంసోన్ చనిపోయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న విషయము 10:30-11 మధ్య ఉదయం డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు. శ్రావణికి ఈ విషయం తెలుసా అన్నాడు. ఏంటయ్యా అని అడిగాను. ఏంటని అడిగితే, అరే మన బ్రదరు సేవకుడు వై సంసోన్ చనిపోయినట్టు కదా అన్నాడు. స్టన్ అయ్యాను. అందుమునుపు సంగీతరావు వారి కుమారుడు లాస్ట్ అబ్బాయి మ్యారేజ్కి అటెండ్ అయ్యాడు. మాతో కూడా కలిసిమెలిసి రావాలనుకున్నాడు, కానీ ఆయన ఫ్యామిలీతో రావటం బట్టి, సర్లే బ్రదర్ విత్ ఫ్యామిలీతో వచ్చావు, మీకు మళ్ళీ మేము రావడం వల్ల సిస్టర్కి అభ్యంతరం అవుతుంది, మీరు వెళ్ళిపోండి అన్నాం. లేకపోతే ఎక్కువ భాగం అయితే ఉండేవాళ్ళం. కానీ సారు అంటే బ్రదరు బండి వేసుకుని వచ్చాడు అక్కడి నుంచి, పీలేరు నుంచి, అదే బండిలో వెళ్ళాడు 2 వీలర్లో.
ఉన్న పాటను ఒక 3-4 రోజుల తర్వాత ఆ వార్త వింటే ఎంతో బాధ అనిపించింది. అంటే ఎంతోమందిని మన కల్లారా చూస్తూ వస్తాం. మరణం అనేది ఎప్పుడొచ్చినో తెలియదు. మీ జీవం వేయబడేది ఇంతలో కనబడి అంతలో ఆవిరి వంటిది కదా అంటాడు యాకోబు. అలాంటి జీవితం కానీ బ్రతికి తర్వాత 4-8 రాబో జీవిషం దాన్ని పొందాలి. ఏంటి ఆ రాబో జీవిషం ఏమిటి? అందుకే ప్రభువుని అడిగారు. అపోస్తలుడైన పేతురు అడుగుతూ వచ్చాడు, ప్రభువా మేము నిన్ను వెంబడించాం. అపోస్తలుడైన పేతురు అడుగుతూ వచ్చాడు, మేము నిన్ను వెంబడించాం, ఇవన్నీ చేస్తూ వచ్చాం కదా, మాకేమిటి? మనకు తెలిసిన వాక్యం మత్తయి సువార్త 19:27 నుంచి. ఏంటంట యేసు ప్రభువుని వెంబడిస్తే ఇప్పుడు ఆయన అంటాడు 19:27 నుంచి బాగా గమనిస్తూ వస్తాం. ఇంకోసారి చదువుమా 19:27 నుంచి. ప్రపంచ పునర్జన్మందు అంటే కింద ఒకటి రాశాడు, పునఃస్థితి స్థాపన యందు. ఏంటంటే పునఃస్థితి అంటే మళ్ళా కృత సృష్టి. బాగా గమనించమ్మా. ఇక్కడ అంటాడు అపోస్తలుడైన మరి మత్తయి ఆయన కల్లారా విన్న వాక్యము ప్రభుతో కలిసి ఆయన సంచరించి జీవించాడు. ఆయన శిష్యుడిగా ఉన్న ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం. పేతురు అడిగిన మాట ఏంటంటాడు? పేతురు, ఇదిగో మేము సమస్య వదిలిపెట్టి ఆయన విడిచిపెట్టి నిన్ను వెంబడించదుగా మాకేమే కదా. ఈ రోజుల్లో మన భక్తి ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకుంటాం. ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మేము సంఘం దగ్గరికి వస్తే మాకేం లాభం ఉందా? ఏ లాభం కావాలి బ్రదర్ అంటే, అయ్యా కనీసం మాకు నెలకు అంత ఇస్తే సంఘంగా మా కుటుంబానికి, లేదంటే ఏదైనా కొనిస్తే మేము బ్రతుకుతాం కదా. ఇది భక్తి కొద్దిమందికి. లేదైనా దేవుని పరిచర్య దేవుని సంఘానికి వాడుకునే తప్ప మీతోటికి ఇచ్చేకి లేదు. దానికి కూడా కొద్ది ప్రాసెస్ ఉంది, అది నీకు అర్థం కాదులే అని చెప్పాం. అట్లయితే నేను రానని నీ ఇష్టం అది. పేతురు ఆశ ఏమిటి? ప్రభా మేము అన్నీ వదులుకున్నాం కదా, మా జాలరత్వం వదులుకున్నాం, మాకున్న తల్లిదండ్రులు వదులుకున్నాం, మా బంధువులు వదులుకున్నాం, మా పేగు సంబంధాలు వదులుకున్నాం, నిన్ను హత్తుకొని జీవిస్తే నీకే నివాసం లేదు కదా. లూకాసు వార్త 9వ అధ్యాయంలో అంటాడు 57 నుంచి ఆయన జ్ఞాపకం చేసిన ప్రకారం. లూకాసు వార్త 9వ అధ్యాయం రండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 50 నుంచి. ఏంటంట? నక్కలకు బొర్రెలు ఆకాశం నివాసం కలవు కానీ ఏంటి? ఇప్పుడు ఆయన చెప్పాడు, ఏమని చెప్పాడు? ఒకడు వచ్చాడు, ఏమని అడిగితే వచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానయ్యా అంటే ఆయనకేం ఆశ? నేను నమ్ముకుంటే మాకేమో లాభం ఉంటుందేమో కదా ఇప్పుడు అనిపిస్తుంది. ప్రాణం చేస్తూ వస్తాం కదా, ఏం ప్రభువా మా పరిస్థితులు ఏమి అందుబాటులో రావా? నా వరకు మా పరిస్థితులు అందుబాటులో రావా అనుకోని రీతిగా నేను జోలో సెల్లు పెట్టుకున్నా. ఉదయం 10:30-11 మధ్య ఆటోమేటిక్గా సెకండ్ లోపలే ఫోను డిస్ప్లే అలా మార్కులు వచ్చింది, అంటే వైట్ మార్కులు వచ్చింది, ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఎంత తిప్పులు పడినాం. నా పక్కన హనుమంత్ రెడ్డి అనే ఉన్నాడు, ఆయనకి ఇచ్చాం, ఆయన తనతో తెలుసు, ఆయనకి ఇచ్చాము. ఆయన కూడా అన్ని చూసి ఏమన్నా శ్యామని ఏం చేసావంటే ఏం చేయలేదు స్వామి, జేబులో పెట్టుకున్నాను, ఈడ ఆఫీసులో కూర్చున్నాం, నిన్న అన్నట్టుపురం వేరే పని మీద పోయాం డిపార్ట్మెంటల్గా. ఉన్న పంట ఏంది, ఎవరు ఫోన్లు అందుబాటు రావు, ఏం అందుబాటులో, సరే ఏదో స్టాప్తో ఉన్నా పర్వాలేదు అని చెప్పి కొన్ని నంబర్లు ఇంటికి కూడా ఇచ్చి మాట్లాడుకుంటూ వచ్చాం. అప్పుడు అనిపించింది మళ్ళీ సాయంకాలం 8 గంటలకు జాన్ కూడా ఉన్నాడు, వెరిఫికేషన్ చేసి మళ్ళీ ఇస్తే ఇప్పుడు ఈరోజు కూడా ఫోన్ చేసి చెప్పాడు,
ఎవరు ఆయన సెల్ ఫోన్ అయినా, బ్రదర్ అన్న డిస్ప్లే పోయిందన్న, అది ఇంచుమించు 15 రోజులు 2000 అయిపోతుంది, 15 రోజులు ఎవరికి రావచ్చు అన్నాడు. సరే డిస్ప్లేగా అది ఎట్లా గ్యారెంటీ లేదని చెప్పి నిన్న డబ్బులు కూడా ఇవ్వకుండా మళ్ళీ ఇస్తామని చెప్పి మా ఫ్రెండ్తో డబ్బు ఎంత. ఇప్పుడు అనిపిస్తుంది, ఏ ప్రభు ఇన్ని ప్రాణం చేస్తున్నామే, ఇంతగా ప్రాణం చేస్తున్నామే, జోలు పెట్టుకుని సెల్ ఫోన్ ఎందుకు డిస్ప్లే అప్పటికప్పుడే పోవాలా, మళ్ళీ ఇప్పుడు 10-20 వేలు పెట్టి సెల్ కొనాలా, అది లేకపోతే పనులు కావు. ఏం ప్రభు రోగాలు చూస్తే వెంటాడుతూనే ఉన్నాయి, మెడిసిన్స్ లేకుండా వెళ్ళే రోజులు రావా, ఆర్థిక ఇబ్బందులు తీరే రోజులు రావా? నీవు చూస్తేనేమో పేతురు అడిగాడు, ఏంటి ప్రభా నేను వెంబడిస్తున్నా కదా, మాకేం లాభము, నీకేమో నక్కలకు బొరేలు లేవు, నక్కల నివాసం ఏంటంట 58 అన్నాడు. ఏసు నక్కలు బొరేలను ఆకాశంలో నివాసాలు కలవు అన్నాడు. వాటికన్నా కాపురం పెట్టుకోవడానికి వాటికి నివాసాలు ఉన్నాయా? నాకైతే నివాసం లేదు. ఇప్పుడు ఎవరు వెంబడిస్తారే చెప్పండి? అప్పుడు వెంబడించాలి. నక్కలు బోరేలు ఉన్నాయి, ఆకాశంలో నివాస స్థలములు ఉన్నాయి. మనిషికి మన తలవాల్చుకోవడానికి స్థలము లేదు అని తెగించి చెప్పాడు. మనిషికి మనకి తలవాల్చుకోటికి అంటే నీకు తెలుసో తెలియదో, యేసు ప్రభు శిష్యులు 12వ అధ్యాయం యోహాను సువార్తలో జ్ఞానశ్రవుడు ఆ ఇంటి వల్ల ఆయన మీద మతి చెల్లించా, ఇలాంటి మాటలు ఆయన అనుకుంటూ వచ్చారు. అంటే యేసు ప్రభు కూడా వారు దూషించారు, అన్ని మాటలు ఆయన అనిపించుకునే పరిస్థితి వచ్చింది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు అన్ని వయసు వచ్చినవాడయ్యా, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన దగ్గర వెళ్ళండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారని కుటుంబీకులు చెప్పారు. అందుకే యోహాను సువార్త 1:11 అంటాడు, ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చారు కానీ తన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు అన్నాడు. అంటే ఇంటికి కూడా చేసుకోలే, ఇంటోళ్ళు లేరు, అన్నదమ్ములు లేరు, మిత్రబంధుత్వం లేదు, ఆయనకి ఏమిటంటే సహవాసం లేదు. పోనీ ఆయనకి నివాసం ఏదైనా ఉందంటే అడిగితే ఆయన అంటాడు, నేను తండ్రిని అడిగితే అయ్యా ఏంటంట నీకు ఏది కావాలంటే అది ఇస్తానంటాడు. ఆయనేమో ఇలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. 14వ అధ్యాయం యోహాను సువార్తలో 13-14, 16వ అధ్యాయం 23-24 అంటాడు, మీ సంతోషం పరిపూర్ణ మీకు ఇది ఇస్తానంటాడు. ఈయనకెలేవు, ఈయనేమిస్తాడయ్యా? అలాంటి వ్యక్తిని వీళ్ళు వెంబడించారు. అలాంటి వ్యక్తిని వీళ్ళు వెంబడించినప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు కాదయ్యా అంటాడు. అందుకే 19వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో ఆయన జ్ఞాపకం చేసినప్పుడు చదవండి. మత్తయి సువార్త 19:28, యేసు వారు ప్రపంచ పునర్జన్మ ముందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం దాసుడు ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును. ఈ లోకం మట్ట కాదమ్మా క్రైస్తత్వం, ఈ లోకం మట్ట కాదు క్రైస్తత్వం, ఈ లోకం మట్ట కాదు విశ్వాసము. ప్రపంచ పునర్జన్మం అనంటే మనకు ఒక జన్మ అనేది ఒకటి ఉంది, ఒక జన్మ అనేది ఒకటి ఉంది. ప్రతి వ్యక్తి లేస్తాడు, ప్రతి వ్యక్తి లేచి వస్తాడు. అందుకే అంటాడు ప్రకటన 20వ అధ్యాయంలో మృతులు తమ మృతులను కూడా అప్పచెప్పుకుంటూ వస్తాయి. అందుకే నా మాటలు చెప్పేది కాదు, ప్రకటన 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన 20వ అధ్యాయం 11 వచ్చి, మరియు ధవలమైన మహాసింహాసనం దాని ఎందు ఆసనుడు ఒకరిని చూసి భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిల్వ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూస్తుంది. అప్పుడు గ్రంథములు విప్పడను, మరియు జీవ గ్రంథమును వేరే గ్రంథం విప్పడను. ఆ గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పిన మృతులు తీర్పు పొందినట్టు 13 అంటాడు, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున్న మృతులు అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియలు చొప్పున ప్రతిఫలం పొందను. అర్థమవుతుందా? డమ్మిగా నమ్ముకోవద్దు, డమ్మిగా నమ్ముకోవద్దు. అంటే ఏంటి? కేవలము ఇంకో దౌర్భాగ్యమైన జీవితం క్రైస్తవ జీవితంలో అంటే క్షమాపణకు అర్హుడు. మంచిదమ్మా, దావీదు వచ్చాడు 50 కీర్తనలో, 2వ సమయంలో 12వ అధ్యాయం 13లో నాతాను ఖండితంగా చెప్పాడు, ఆ మనిషి నీవే అంటే అన్నాడు, నేను పాపం చేసేదిని అని ఒప్పుకున్నాడంట. నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. యాజ్బుల్ కరెక్టే. 50 కీర్తనలు ఏడ్చాడు, అయ్యో నీ సన్నుండి నన్ను వెలివేయద్దు, నీ ముఖాంతరం నుండి త్రోసివేయద్దు, అయ్యా నీ రక్షణానందం నాకు త్రోసివేయద్దు అని ఏడ్చాడు. అర్థమేనా? సమ్మతి గల మనసు నాకు ఏ ప్రభా నీకు ఏదో నాకు సమ్మతి లేదు ఏడ్చాడు. కానీ కృప ఉంది, కృప ఉంది.
కానీ శిక్ష ఆదరణ తప్పించుకోలేదు. ఏదైతే నాతాను ప్రవక్త చెప్పాడో, ఏం చెప్పాడు, అయ్యా నీ ఇంటి వారిలో నీకు విరోధం వస్తాయి, నీ కుటుంబీకుల నుండి నీకు విరోధ భావాలు వస్తాయి, వారిని తిరుగుబాటు చేస్తారంటే అబ్షాలోము మొదటి 2వ సమయంలో 17వ అధ్యాయం నుండి తిరుగుబాటు. ఒక పక్క మొదటి సమయంలో 18వ అధ్యాయం అక్కడి నుండి 30వ అధ్యాయం వరకు కూడా అతనికి సౌలు చేతి తిరుగుబాటు. అర్థమవుతుందా? మొదటి సమయంలో మరి 18వ అధ్యాయంలో నుండి సౌలు తిరుగుబాటు చేస్తూ వచ్చాడు దావీదు మీద. దాదాపు ఇంచుమించు 30వ అధ్యాయం వరకు భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నారు. రాజయ్యాడు 50 ఏళ్ళకి, 30 ఏళ్ళకి రాజయ్యాడు అంటే ఇంచుమించు 14-16 సంవత్సరాలు, 15 సంవత్సరాల పైభాగం మహాశ్రమలు అనిపించాడు. 30 సంవత్సరాల తర్వాత రాజయ్య 50 సంవత్సరాల పదవిలోకి వెళ్ళిపోయాడు. 50 సంవత్సరంలో, ఎందుకంటే సొలొమోన్ పుట్టి 20 ఏళ్ళ తర్వాత దావీదుకి అప్పటికి 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. అప్పటికి అతను దావీదు వయసు 70 సంవత్సరాలు, అంటే 50 సంవత్సరాల పతనం అయిపోయాడు. 50 సంవత్సరాల పతనం అయిన దావీదు ఏడ్చినా కుమారుడు తప్పించుకోలేకపోయాడు. ఒక పక్క అబ్షాలోము తిరుగుబాటుకు ముందు అతని కుమారుడు అమ్నోన్ భయంకర పాప జీవితం చేసి తన కుటుంబానికి భ్రష్టత్వం తెచ్చాడు. అర్థమైన కృప ఉందని చెప్పి పాపం ఉంది నిలిచి ఉండరాదు అంటాడు అపోస్తలుడు పౌలు. మన జీవితంలో డమ్మికి విశ్వసించొద్దు. అందుకే అపోస్తలుడు పేతురు అడుగుతూ వచ్చాడు, ప్రభువా నేను వెంబడిస్తున్నాం కదా, మాకేమి లాభం? ఆయన బ్రతికున్నంత వరకు 1% కూడా ఏం లాభం చూడలేదు. వాళ్ళు 1% కూడా అంటే మహాశ్రముడు వాళ్ళు కూడా అనిపించారు. యోహాను సువార్త 20 అధ్యాయంలో ప్రభు వారిని హెచ్చరిక చేసి ఆయన పైకెత్తబడిపోతే ఆయన అంటాడు 21 అధ్యాయంలో, అయ్యా మనం 20 అధ్యాయంలో నేను మళ్ళీ జాలరికి వెళ్ళిపోతాను అని ఆయన వెళ్ళిపోతూ వచ్చాడు. అంటే లోకం ఇది. ప్రభు ఏం చెప్పాడు? ప్రపంచ పునర్జన్మందు నిన్ను సింహాసనం ఇస్తానయ్యా అన్నాడు. చూడండి యోహాను సువార్త 21 అధ్యాయంలో అటు తర్వాత యేసు తిబెరే సముద్రం తీరంలో శిష్యులకు మరలా తను ప్రత్యేకపరచుకున్న విధానం కనుక సీమోను పేతురు, దిదిమాని వాడిని తోమయు, గలిలయైన కానాను ఊరివాడు నతనయేలు, జెబెదయి కుమారులైన శిష్యులు మరిద్దరు కూడిండ్రి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా మేము నీతో వచ్చేదమన్నారు. వారంటారు మేము కూడా వస్తామయ్యా, నీవే వెళ్ళిపోతావు. అంటే ఏంటంట, పరిస్థితులు మనకి రివర్స్ అయిపోతే ప్రభువును వదులుకోకూడదు. ఈరోజు చాలా వరకు కదా ఏమి లాభం ప్రభువని ఏమి లాభం అని అడిగేది కాదమ్మా. మన రాజ్యాంగం మనకి ఒక దేశం కొరకు కొటేషన్ ఇస్తారు, దేశం నీకేమనిచ్చిందని కాదు, దేశం కొరకు నీవేమి చేసావు అనుకో కదా. స్వతంత్ర సమరయోధులు నేర్పించింది ఏంటి తెలుసా? నేర్పించింది దేశం నీకేమి ఇచ్చిందని కాదు, దేశం కొరకు నీవేం చేస్తున్నావు. అలాంటి కొటేషన్ పెట్టారు కాబట్టే స్వతంత్రం కొరకు చాలామంది లేస్తూ వచ్చారు. అంటే ప్రభు పిల్లలుగా మన జీవితంలో ప్రభు మీద ఆధారపడకపోతే ఎలాంటిదట ఓ రోజు వెళ్ళిపోతాయి. అందుకే మనం చూసే ప్రకటన 20 అధ్యాయంలో సముద్రం మృతులు అప్పగిస్తాయి, పాతాళం మృతులు అప్పగిస్తాయి, మరణం తన మృతులు అప్పగిస్తుంది, అందరు లేస్తారు. వాళ్ళు ఆ లేచే విధానం వేరు, తర్వాత మనం లేచే విధానం వేరు. అందుకే మన లేచే విధానం వేరు. అందుకే జ్ఞాపకం చేసినప్పుడు చూడండి ప్రకటన 14 అధ్యాయంలో 13 వచనంలో, ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13 ఎక్కడ చనిపోతే మరణించాడ, ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులను రాయన్నాడు. ప్రభులో ఉండాలి నీవు. అట్లా కాక ఎప్పుడు నీకు అర్థమైతే ప్రభులో ఉన్నట్ల సమాధి దగ్గర ప్రభునందు ఉన్నట్లు గుర్తొచ్చేది.
భూస్థాపనలోనా? అదే అంటాం కదా, ఒక సూక్తి ఉంది, ఊరంతా నాదే అనుకున్నాడట. ఊరంతా నాదే, కానీ ఇంటికి ఉరేసుకుని తెచ్చాడట. ఊరంతా నాది అన్నాడు. అర్థమేనా? ప్రభుని ఎరిగామని చెప్తూ ప్రభు క్రియలు లేకపోతే, ఇప్పుడు పేతురు కూడా తన జీవితంలో భక్తిగా ఉన్నాడని చెప్పి త్యాగం చేశాడు. లూకాసు 11:11 సమస్తం వదిలిపెట్టి ఆయన వెంబడించాడు. వదిలిపెట్టిన వానికి ఇప్పుడు మళ్ళీ ఎట్లొచ్చి జాలరి కదా, మళ్ళీ ఎట్లొచ్చి వల్ల తయారు చేసుకుంటాం, మన పనులకు మనం వెళ్ళిపోతూ వస్తాం. అందుకే ప్రభు కార్యం విషయంలో మనకు ఆసక్తి రాదు. ప్రభు కార్య విషయంలో ఆసక్తి రాదు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఏడ్చాడు, వారి సొంత కార్యాలకు వెళ్ళిపోతున్నారయ్యా, ఎఫ్రాయిము మాత్రం నిలబడిపోయాడు అన్నాడు. అంటే కొద్దిమంది మాత్రం వస్తారు. అలాంటి భక్తి కాదు ఈ రోజుల్లో ప్రపంచ పునర్జీవనం. ఆ జన్మలో నీవు ప్రభులో ఉండాలి, మొదటిది. రెండవ అనుభవ జీవితంలో, మన అనుభవ జీవితాలు చూస్తే ప్రభులో ఉండే జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎట్లుంటుంది ఆ రాజ్యము అనే దానికి మనం చూసినప్పుడు, ఇప్పుడు చూస్తే చూడండి, ఇప్పుడు మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు రండి మత్తయి సువార్త 19వ ఏమంటాడు 28లో, యేసు వారి చేతిలో ప్రపంచ పునర్జీవంతో మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం దాసుడు ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును, అంటే యేసు ప్రభువుని పట్టుకున్నారు. 33 సంవత్సరాలు ఆయన సేవ, 33.5 సంవత్సరాల వయసులో 3.5 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత ఆయన శిష్యుడన్న ఇస్కరియోతు యూదా ఆయన ముద్ద పెట్టుకొని ప్రభుని అప్పచెప్పిన ఆ రోజు ప్రధాన యాజకులకి శాస్త్రుల దగ్గర ఆయన పట్టుబడి అక్కడ కూడా శిక్షాదండాన్ని మరి అనుభవించిన వాడే వస్త్రహీనుడుగా పొంతి పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు. అలాంటి అనుభవ జీవితంలో ముళ్ళ కిరీటంను ధరించిన వాడై పొంతి పిలాతు దగ్గర తీసుకెళ్తే పొంతి పిలాతు అడుగుతూ ఇచ్చాడు, నేను విడిపించడానికి శక్తి ఉంది, నేను విడిపించడానికి శక్తి ఉందయ్యా. చూడండి యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తాం. యోహాను సువార్త 18:33 పిలాతు తిరిగి అధికార మందులో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పారని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదునా, ఏమేమి స్వజన్మను ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమి చేస్తావని అడగగా, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైన కాదు. పేతురుకు కూడా ఇది అర్థం కావాలి, యేసును వెంబడించి ప్రతి వ్యక్తికి ఇది అర్థం కావాలి. అందుకే ఈరోజు దేవుని సేవకులు కావచ్చు, ఈరోజు దేవుని సేవ చేస్తున్న అనుభవం కలిగిన వ్యక్తులు కావచ్చు, వారి పేర్ల మీద ఆస్తులు ఏమిటి, వారి పేరు మీద స్థిరాస్తులు ఏమిటి? పేతురుతో అన్నాడు, అయ్యా నువ్వు నన్ను వెంబడిస్తేటప్పుడు సమస్య వదులుకో. అలాగే వదులుకున్నాడు. మళ్ళా వచ్చా, ఇది ఉండకూడదు. అంటే మనము వెనుకున్న వాటిని వదిలిపెట్టాలి, ముందున్న వాటి వైపు తిరగాలి. అందుకే ఎబ్రీ 12లో మనం చూస్తాం. చదవండి మొదటి 2 వచనాలు. అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపం వదిలిపెట్టాలి. అంటే ఏంటో సులువుగా చిక్కులు పెడతాయి, అన్ని పరిస్థితులు తీసుకొస్తాయి. మాటలు, ప్రవర్తన, క్రియలు, పలు విధాల. నేను అనుకున్నా, ప్రభా ఈరోజు నేను అనంతపురం వెళ్ళిపోతున్నా, నీ సన్నిధిలో ఎక్కువగా భాగం నేను కొద్దిగా అంత ఇది క్రమంగా ఉండాలనుకున్నా. కాబట్టి ప్రభా నా నోరు కాయ్, నా ప్రవర్తన కాయ్. ఎందుకంటే లోకం దగ్గరికి వెళ్ళిపోతున్నా కదా, వారి యొక్క ఆలోచనలు, వారి క్రియలు, కూర్చున్న స్థలంలో నుంచి మనం ప్రభుని ఎరిగిన వారు అవుతాం, వాళ్ళు ప్రభుని ఎరిగిన వారు అవుతారు. మనం ప్రభుని ఎరిగిన ఆ ప్రయాణం వేరైతుంది, ప్రభుని ఎరగని వారి ప్రయాణం వేరైపోతుంది. వ్యత్యాసం, చాలా వ్యత్యాసము. మన సోదరుడు చెప్పాడు, మేము ప్రయాణం చేస్తున్నప్పుడల్లా ఊరికి వెళ్ళామన్నా, రాత్రంతా జర్నీనే, కానీ మెలుకుతుని పాటలు పాడి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళామన్నా అన్నాడు. మెలుకుతుని పాటలు పాడుకుంటూ వెళ్ళామన్నా అన్నాడు. మరి లోకస్తుల దగ్గరికి వెళ్తే అందుకే నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూసినప్పుడు జనులు ఆడుటకు లేచారని చూస్తాం, పాడుటకు లేచారని చూస్తాం. అంటే ఏంటంటే చూద్దాం ఆ మాట ఎక్కడుంది? 32వ అధ్యాయం చదువు. ఎన్నో వచ్చిన 5:6 చదువు.
ఉమ్, ఉమ్. ఎక్కడొచ్చి వీళ్ళకి ఆడేది ఎక్కడి నుంచి వచ్చా, తినేది ఎక్కడి నుంచి వచ్చా, త్రాగేది ఎక్కడి నుంచి వచ్చా? అంటే ఐగుప్తుకు ఆచరసమైన భక్తి వారి జీవితంలో ఫీడ్ అయిపోయింది. అర్థమైనా? ఐగుప్తుకు ఆచారసమైన భక్తి వారి జీవితంలో నేర్చుకున్నారు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 400 సంవత్సరాలు కాపురం పెట్టుకున్నారు. ఎట్లుంటే తరాలు దాటిపోయినాయి, వంశాలు దాటిపోయినాయి, గోత్రాలు దాటిపోయినాయి, జాతి దాటిపోయింది. అసలు మనం అనుకుంటే ఏలాంటి జీవితాలకు వచ్చిన పేర్లే మారెట్టాయి కదా, పేర్లే మారెట్టాయి. ఏంటి ఇప్పుడు సపోజ్ అబ్రామ్ అనుకో, అబ్రామ్ తర్వాత అబ్రామ్ పిల్లలుగా ఉండరు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ అనుకో మోసే, ఐగుప్తు రాణి ఫరో కుమార్తె అందుకు పేరు పెట్టింది మోసే, నీళ్ళ నుండి తీయబడ్డాడు అంటే ఆమె పేరు పెట్టింది. ఎంతమంది పేర్లు మారెట్టాయో కదా. అలాంటి తరగతిలో నుండి దేవుని నమ్ముకోవాలి. పోనీ మోసే దేవుని వాక్యాన్ని అందించి వారి మధ్య ప్రయాసపడి దాదాపు 10 అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసి ఐగుప్తులో నుండి ఐగుప్తులో జనులను వారిని రాత్రే వారిని కట్టుబట్టలతో బయటికి తీసుకొచ్చి ఆయన పోషిస్తుంటే కూడా ఆయన అడుగుజాడలు ఉన్నామని చెప్తున్న ప్రజలు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. వారు ఆడుతూ వచ్చారు, పాడుతూ వచ్చారు, వాళ్ళ ఇష్టం వచ్చిన జీవితంలో జీవిస్తూ వచ్చారు. అప్పుడు చూశాడు మోసే దేవుని యొక్క ధర్మశాస్త్రం రాతిపలుకు 2 పగలగొట్టేశాడు. ఈ చట్టం ఇక్కడ పనికిరాదు, నీ చట్టం ఇక్కడ పనికిరాదు, ఈ వాక్యం ఇక్కడ పనికిరాదు, నీ దేవుడిని ఎక్కువ తప్ప ఇంకొకరు దేవుడిని పూజ చేయకూడదని నువ్వు మొదట ఆజ్ఞిస్తే ఈరోజు వీళ్ళు ప్రజలు చెప్పారు ఈ ఆజ్ఞ పనికిరాదు. మళ్ళా వీళ్ళ కొరకు 40 రాత్రులు, మళ్ళా వీళ్ళ కొరకు 40 పగులు ప్రాణం చేయవలసి వచ్చింది. అర్థమేనా? ఒక వ్యక్తి సంఘం కట్టబడాలన్నా, ఒక వ్యక్తి బలంగా నిలబడాలన్నా, ఒక వ్యక్తి ఏం చేయాలంటే మీ కొరకు వెనక ప్రార్థన పనులు ఉండాలి. ఎందుకే ప్రార్థన పెట్టేది? ఎవరికే డ్రమ్మికి పెట్టుకోవడానికి వస్తారా? ఎందుకు ప్రార్థన పెట్టేది? డ్రమ్మికి పెట్టుకోవడానికి వస్తారా? మీ పక్షాన విజ్ఞాపన చేయాలి. అందుకే అంటాడు విలాపవాక్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 15 చూసినప్పుడు, అయ్యా వారి రోదన చేసేవారు, ప్రార్థన చేసేవారు మన కొరకు ఉండాలి. యెషయా 62:6లో రాస్తాడు, అయ్యా ప్రార్థన పనులు మనకు ఉండాలి అంటే ప్రార్థన పెట్టే సంఘం ఉండాలి, పరిచర్య చేసే భారం ఉండాలి. ఇన్ని చేసి యేసుప్రభు వారి మధ్య ఉండి కాపురం చేసి 3.5 సంవత్సరాలు అన్ని రకాలు పెంచితే కూడా ఐగుప్తులో 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని పెంచి పోషించి రోగాలు రాక, దుఃఖాలు రాక, బాధలు రాక అన్నిటినీ ప్రభువే భరించి వారి యావత్ బాధలు ఆయన బాధనుంది ఆయన సగిస్తే తిరుగుబాటు చేశారు, ఆడుతూ వచ్చారు, పాడుతూ వచ్చారు. మరి మన జీవితంలో క్రైస్తవులుగా ఉన్నామని చెప్పడానికి మీకు ఎంత అర్హత ఉంది? నాకెంత అర్హత? ఇప్పుడు పేతురు కూడా అడిగేది అదే. ఏమయ్యా పేతురు గారు, నీవు నన్ను వెంబడించావని చెప్పావు 5వ అధ్యాయం లూకాసు 11లో, విడిచిపెట్టేసావని చెప్పావు, బాగుంది, మళ్ళా నీకు వాళ్ళెక్కడా అంటే నీ మొదటి స్థితి దాచుకోలేదు. మొదటి స్థితి నువ్వు దాచుకోలేదు, నా మొదటి స్థితి దాన్ని కొట్టివేయలేదు. కాబట్టి మళ్ళా పేతురుతో దేవుడు చెప్పాడు, నీ వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ భక్తి కావాలమ్మా. అక్కడున్న వాళ్ళందరూ అడిగితే ఇప్పుడు పేతురు, నేను నీ మీద ఒక బాధ్యత పెట్టాను, నీ మీద ఒక బాధ్యత పెట్టాను, ఆ బాధ్యత తగ్గట్టుగా నేను చేయాలనుకుంటే నీవేంటి? పరిచయం చేయడానికి సంఘం ఇచ్చి, వాక్యం ఇచ్చి, కాపురత్వం ఇచ్చి చేయమంటే దాన్ని వదిలిపెట్టి, పరిచయం చేయడానికి బాధ్యత ఇచ్చి దాన్ని వదిలిపెడితే ఇప్పుడు ప్రభు అడగడా? అప్పుడు ఆయన సిద్ధపరచ వచ్చాడు. యోహాను సువార్త 21:19 చదువుమా. యోహాను సువార్త 21:19. ఆ మరణంలో కూడా దేవుని మహిమపరచాలంట. అందుకే అంటాడు, ప్రభునందు మృతులందు వారు ధన్యులు. అది అంతే. నీ ఆచరసమైన భక్తితో, నీ ఆచరసమైన విశ్వాసంతో జీవించి బాగున్నానంటే చెప్తే భక్తి కాదమ్మా. ప్రభునందు ఆ మృతత్వంలో ఉంటే అప్పుడు నీ దాన్ని తెస్తే అప్పుడు అంటాడు, అయ్యా నీకు ఏర్పరిచిన రాజ్యము ఇక్కడ కాదు. ఇప్పుడు చూసాం యోహాను సువార్త 18వ అధ్యాయంలో 36లో అంటాడు పొంతి పిలాతుతో, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధం కాదు. 6:10.
ఈయనేమన్నాడు ఇక్కడ, రాజ్యం వచ్చును కాక అన్నాడు, నీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి మీద నెరవేర్చబడను కాక. అంటే దేవుని యొక్క రాజ్యము భూమి మీద కూడా ఉండాలి. ఈ రాజ్యము అంటే యేసు ప్రభు, మళ్ళీ చెప్తున్నా మీకు అర్థం కావాలి వాక్యం. ఏమి ఓ సోదరుతో కూడా మధ్యాహ్నం కొన్ని విషయాలు పంచుకుంటూ వచ్చాం. అయ్యా, 1000 ఏళ్ళు యేసు ప్రభు వారు ఈ లోకంలో రాజ్య పరిపాలన చేసిన తర్వాత కూడా అపవాది తన యొక్క ప్రభావం చూపుతాడయ్యా అని ప్రకటన 20 రాస్తాడు. చూద్దాం ప్రకటన 20 ప్రకటన 20 అధ్యాయం, ప్రకటన 20 అధ్యాయం, ప్రకటన 20 అధ్యాయం 7. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత సాతాను తాను చెరలో నుండి విడిపించబడను. భూమి నలదిశలో ఎందుంటే జనములను లెక్కకు సముద్రం ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారి యుద్ధం పోగు చెట్టుకు వాడు బయలుదేరును అన్నాడు. 1000 ఏళ్ళు యేసుప్రభు వారి రాజ్య పరిపాలన చేసినా సాతానుకు అవకాశం ఇస్తాడు. ఏం చేస్తాడంటే 8 అంటాడు, భూమి నలదిశల నుండి జనులను లెక్కకు సముద్రం ఇసుకవలే గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధం పోగు చేయడానికి వాడు బయలుదేరినారు అంటూ 9 అంటాడు, వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన ప్రేపట్టమని ముట్టడమేగా. అపవాది ఎంత సామాన్యమైన కాదు. అపవాది ఎంత సామాన్యమైనవాడు కాదు. అందుకే అంటాడు, మనం పోరాడుతున్న శరీరంతో కాదు. ఎఫెసీయులు 6:12 చూసినప్పుడు వాయుమండల సంబంధాలకు అధిపతులతోనూ దురాత్మ సవులతోనూ పోరాడుతున్నామన్నాడు. మనం పోరాడేది శరీరంతో కాదు. శరీరంతో అయితే జయించవచ్చు కదా, కాలు పట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఏం చేసేది, మనం జయించలేకపోతే అంటే ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఉండే చూడండి, ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వీరి ప్రభుత్వం చేంజ్ అయితేనే ఇంకో ప్రభుత్వం వాడికి అర్థమైపోయింది. ఏం చేస్తాడు, ఈ ప్రభుత్వంలో నేను సేఫ్టీ కాలేదని చెప్పి వీరికి అనుకూలమైన ప్రభుత్వమా లేదు వీరికి ఎదుర్కొనే ప్రభుత్వమా వాని దగ్గరికి వెళ్తే సేఫ్టీ అవుతుందని చెప్పి జంప్ అయిపోతాడు. మొదటిది. రెండవది, ఆటోమేటిక్ మధ్యవర్తులు పెట్టి రాజు అయిపోతాడు. 3, వానికి అనుకూలంగా అన్ని సమకూర్చుకుంటాడు. అంటే ఏం కావాలంటే సరెండర్ అయిపోతూ వస్తాడు. కొన్ని అప్పుడు చేస్తాడు. సార్ ఓ పంచాయతీకి వెళ్ళారు, ఓ నాయకుని దగ్గరికి. 3 ప్లాట్లు కూడా స్వాహా చేశాడంట. బలమైనోడు 3 ప్లాట్లు కూడా స్వాహా చేశాడు. అంటే 40 × 60 40 ఇంచుమించు 5.5 గజాల పైన. పాపం విలువైన ఫ్లాట్లు కదా, కనీసం అంటే కొన్ని మ్యాక్సిమంగా కోట్ల మీద వస్తాయి టోటల్ మీద కలిపితే. కనీసం ఇంత నేను పోగొట్టుకోలేను కానీ చెప్పి నాయకుని దగ్గరికి పోయి నాయకుడు ఏం చెప్పాడంట, సరే అయింది ఏమైంది, నీకోటి వానికోటి ఇచ్చేసి నాకోటి ఇప్పు అన్నాడంట. నీ ఓటు తీసుకో, వాడు ఒకటి తీసుకుంటాడు, నాకోటి రాసిచ్చిపోండి అన్నట. ఏం మాట్లాడలే. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు, ఊరికి మేమే రాజు అయిపోయినా బాగుండదయ్యా, వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు రాలే, కనీసం వానికైనా ఇచ్చేట నా పేరైనా ఉంటుండా, వానికైనా ఇచ్చిన నా పేరు ఉంటుండా. ఇప్పుడు వాని నా పేరు రాకుండా ఏమైపోయింది, ఇట్లా రాజు అయినా కావచ్చు కానీ ప్రభు దగ్గర కాదమ్మా, మనుషుల దగ్గర రాజు కాదు. గుర్తుపెట్టుకో, దేవుడి యొక్క వాక్యం తెలుస్తుంది, వాడు పరిశుద్ధుల శిబిరంతో సహా తిరుగుబాటు చేస్తాడు. అప్ప సామాన్యుడు కాదు. అలాంటి వ్యక్తి మీద మనం నిలబడాలి. అందుకే అంటాడు, మనం పోరాడే శరీరాలతో కాదు, వాయుమండల సంబంధాల అధిపతులతోనూ దురాత్మ సవులతోనూ పోరాడుతున్నాం. చదువు ఎఫెసీయులు 6:12. ఎందుకంటే ఈ లోకం ఉంటుంది, తిరుగుబాటు చేస్తుంది. అంటే ఎలాంటిదంటే భక్తి ఇంక చాలా ఉన్నాయి, మన సమయం దాటిపోతుంది. నేను అనుకుని తీరినే వేరు, కానీ ప్రభు మళ్ళీ ఎందుకు అంటే ఇంకా దాన్ని ధ్యానించండి చాలా లోతాం. అంటే ఇప్పుడు చెప్తా ఎందుకు ఇప్పుడు చూస్తాం. ఎఫెసీయులు 6:12 చూసినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు హెచ్చరిక చేస్తుంటాడు. 12 నుంచి జ్ఞాపకం చేస్తూ, మనము పోరాడే శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ, రెండో మాట అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధాల లోకనాథులతోనూ. ఈ లోక ప్రధానులు అధికారులు ఏంటి, ప్రభువు. ఇప్పుడు అనిపించింది అప్పప్పుడు లైవ్ ఉన్నా పర్వాలేదు, తప్పదు కాబట్టి.
అంటే ఏంటంట, ఏం ప్రభువా మేము ఏదో నెమ్మదిగా ఉండవలసిన ఈ రోజులేమిటి, నెమ్మదిగా ఉంటున్న ఈ రోజులేమిటి, ఎక్కడైనా చూసుకో సర్వే చేస్తే ఎవరో సువార్త చేయడానికి మైక్ తీసుకొని కేవలం ఆయన పాటలు పెట్టి ఆయన బండిలో పోతున్నాడు. ఇప్పుడు మనం అనౌన్స్మెంట్ చేసుకుంటూ వస్తారు కదా, మైకులు తీసుకొని ఎవరైనా తీసుకొని, వాళ్ళు ఎవడు దండిలే, ఈయన పెట్టి నెల్లిబెడి దండిస్తున్నాడు. నువ్వు మా ఊర్లో పాటలు పెట్టడానికి కూడా కానీ ముయ్యి అన్నాడు. ఏంటి ప్రభువా, నమ్ముకుంటే ఇక్కడ మాకు ఫ్రీడమ్ లేదే, నమ్ముకుంటే ఇక్కడ ఫ్రీడమ్ లేదే, కనీసం ప్రభునందు మరి విశ్వాసం నిలుదున్నామని కూడా పరిస్థితులు మాకు తిరుగుబాటు చేస్తున్నాయే. ఇక్కడ ప్రధానులతోనూ, రెండో మాట అంటాడు అధికారులతోనూ. అందుకే 1 తిమోతి 2వ అధ్యాయంలో రాస్తాడు, మనం సుఖము నెమ్మదిగా ఉండాలంటే అది ఏంటంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు, మనుషులందరి కొరకు అని రాయబడుకుంటూ వచ్చింది. అంటే అందరూ మనల్ని ఎరిగిన వారు కావాలి, అందరూ ప్రభుని ఎరిగిన వారు కావాలి. అది మొదటిది. అలాంటి వ్యక్తులు తిరుగుబాటు చేసే పరిస్థితులు కూడా వస్తాయి, అక్కడ తట్టుకోవాలి. ఇప్పుడు పేతురుతో అంటాడు, నీవు నన్ను నమ్ముకున్నావయ్యా, నీ అనుభవ జీవితం ఏమిటి, నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నావు, నువ్వు నన్ను భక్తితో వెంబడిస్తున్నావా, దాని శక్తి లేక వెంబడిస్తున్నావా? నీకు నేనేం చెప్పాను, నువ్వు నన్ను వెంబడిస్తే మత్తయి సువార్త 19:28 ప్రకారం ప్రపంచ పునర్జన్మం మందు ఏంటి చదువు మత్తయి 19:28. ఇప్పుడు ఆయన తన సింహాసనం ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే అంటాడు, నా రాజ్యం ఈలోకి సంబంధం కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మరి 36 నుంచి మనం చూసినప్పుడు, నా రాజ్యం ఈలోకి సంబంధం కాదు, ఈలోకి సంబంధం అయితే అయ్యా నా యొక్క ఏంటంట చూస్తాం. యోహాను సువార్త 18వ అధ్యాయంలో, యోహాను సువార్త 18వ అధ్యాయం 36లో, ఈలోకి సంబంధం, నా రాజ్యం ఈలోకి సంబంధం కాదు, నా రాజ్యం ఈలోకి సంబంధం అయితే నేను యూదులకు అప్పగింపకుండానట్లు నా సేవకులు పోరాడుతూ వస్తారు. ఆయనకు సైన్యం ఉంది, ఆయన చుట్టూ ఉంది. దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారు ఆయన పరిస్థితులకి ఆయన సేవ చేస్తున్న దినాల్లో ఆయన చంపాలని చాలా రోజులు ప్రయాసపడి వెనకొచ్చారట. కొద్ది సమూహం ఆయన ఉంటున్న షెడ్డు ఇంకా పండుకుంటే ఆయన ఎత్తి కాల్చి చంపాలనుకున్నారు. ఆయన ఉన్న షెడ్డు, ఆయన నివాసం కాల్చి చంపాలనుకుని అన్ని సిద్ధపరచుకున్న రోజుల్లో చేతగాక ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి సాగిలి పడున్నారట. నీ చుట్టూ ఎప్పుడు చూసినా ప్రసన్నమైన దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క దూతలు వెలుగుతో ఆయన చుట్టూని కాస్తూ అయ్యా ఖడ్గములు ధరించిన దూతలు మేము చూసామయ్యా. ఒక భక్తునికే అంత ఉంటే ఇంక ప్రభుకి ఎంత సైన్యం ఉంటుందయ్యా. ఒక భక్తునికే అంత ఉంటే, అందుకంటాడు నా రాజ్యం ఈలోకి సంబంధం కాదు, నా రాజ్యం ఈలోకి సంబంధం అయితే నా సేవకులు పోరాడుదురు అంటూ కానీ నా రాజ్యం ఇక సంబంధమే కాదు. ఇది నెంబర్ 1 లోతైన అంశమే, గమనించండి. నా రాజ్యం ఈలోకి సంబంధం కాదు, నా రాజ్యం ఈలోకి సంబంధం అయితే పోరాడుతుంది. కానీ ఆయన అంటాడు మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో, అయ్యా భూలోకులు మనం వెళ్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా క్రొత్త ఆకాశ క్రొత్త భూమి వస్తాయి, ఆ రాజ్యంలో నీవు ఉంటావు. అర్థమవుతుందా? ఈ రాజ్యంలో నీవు ఉండాలన్నా, ఈ రాజ్యంలో నీవు నివాసం చేయాలన్నా ఏంటంటే ప్రభులో నీవు స్థిరంగా నిలబడాలి. శ్రమలు వచ్చినా, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, ఏం ప్రభా రోగం వస్తే మానుకోలేకపోతున్నాం. ఎవరికే ఇన్ని ప్రార్థన చేస్తున్నాము, ఇన్ని రకాలుగా మొరపెడుతున్నాము, సంఘం పక్షాన మాకు ప్రార్థనా పరులను పెట్టావు, తర్వాత మా పక్షాన ప్రార్థించే బంధుమిత్రాదులు పెట్టావు, తర్వాత సహోదరులు పెట్టావు, మేము మానుకున్నా మా కొరకు దైవజనులను పెట్టావు. అడగండి ఎప్పుడైనా, ఇప్పుడు ఫోన్ చేసేవాడు మీ సంఘం గురించి మానక ప్రార్థన చేస్తున్నామన్నా మీరు చేస్తున్నారు లేదా అని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతమంది పెట్టిన సమస్యలు ఏంటి, అది ఉండాలి, భరించాలి అంతే. హెచ్కెళ్తూ అడిగాడట, ఏం ప్రభా ఒక యూదులనే భరించమంటే చేత కాదే, నాకేమో మళ్ళీ యూదులు భరించమన్నావు, తర్వాత ఇశ్రాయేలు ప్రజలు భరించున్నావు, వారి యొక్క భారము నా మీద పెడుతున్నావు. అయ్యా కుడి పక్కన వారు భరించటావు, ఎడపక్క భరించడం నా బ్రతికే కావాలని దేవుని దాసుడు అంటే భరించాలంతే. అంటే మనకు అట్లుంటాయి శ్రమలు, బాధలు, ఎక్కడ తొట్టెళ్ళకూడదు.
ఇరుకుంటుంది, ఇబ్బంది ఉంటుంది, కరువు ఉంటుంది, కాటకాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, మరణ పరిస్థితులు ఉంటాయి, తిరుగుబాటు కూడా ఉంటాయి. అందుకే మనం ఎఫెసీ 6:12 చూసినట్లు మనం పోరాడేది శరీరంతో కాదు, ప్రధానులతో తర్వాత అధికారులతోనూ, అంటే ఈ లోకపు నాథులతో కూడా పోరాడాలి. అక్కడ విశ్వాసం కాపాడుకోవాలి, అక్కడ భక్తి కాపాడుకోవాలి, వాయుమండల సంబంధాలకు వారితోనూ మనం తట్టుకోవాలి. అలా తట్టుకోవడానికే సర్వంగా కవచం అన్నాడు ఎఫెసీ 6వ అధ్యాయంలో. ఇది లేకుండా నీ విశ్వాసంగా జీవిస్తే, ఇవి లేకుండా జీవిస్తే, సపోజ్ అనుకుందాం గొల్యాతు మహాబలశూరుడు, 6 మూరల జానుడు ఉన్నాడు. అతడు మొత్తం యుద్ధ కవచాలు ధరించాడు. కానీ దావీదు గురి చూశాడు. దావీదు గురి చూసి వాడిని నొసట సేఫ్టీ లేదని చూసి నొసట కొట్టాడు. అంటే ఎక్కడ గ్యాప్ ఉంటుందో ఆ ప్లేస్ చూస్తొస్తాడు. అపవాది మన మీద కూడా కనుల, మాటల, ప్రవర్తన, క్రియల ఈ వీటి మీద దాడి చేసి ఆ గొల్యాతు మీద ఎక్కడైతే అతనికి గ్యాప్ ఉందో దాని మీద కొడితే నీ మీద కొట్టడా, నా మీద కొట్టడా, దాన్ని కూడా నువ్వు జాగ్రత్త కాపాడుకోవాలి. ఆ దాన్ని చూసి నువ్వు ఎదుర్కొనే శక్తి నీకు ఉండాలి. అందుకంటాడు మీకా 7:7 నుంచి రాసినప్పుడు, చదవమ్మా మీకా 7:7, మీకా రాసిన గ్రంథం 7:7. నా శత్రువా నా మీద అసైపోవద్దు. ఇప్పుడు మనం చెప్పాలి ఏమని, ప్రభువా నేను విశ్వాసంలో పేతురులా ఎంతో అతడు భక్తిపరుడిగా త్యాగం చేసిన వ్యక్తిగా, అన్ని క్రియలు కలిగిన వ్యక్తిగా అతడు నిలబడిన తన జీవితంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో మళ్ళా వలకు వెళ్ళిపోయాడు. తన జీవితంలో వల పట్టుకోవడానికి మళ్ళీ వెళ్ళిపోతూ వచ్చాడు. మళ్ళీ మీరే ఆ వ్యక్తిని సిద్ధపరిచారు, మీరే అతని వ్యక్తిని సిద్ధపరి. ప్రభా నేను భక్తిపరుడు అనుకుంటున్నా, విశ్వాసం అనుకుంటున్నా, చాలా సందర్భాలు నా అంతరాత్మ నన్ను గాయపరుస్తుంది, నా అంతరాత్మ నాతో మాట్లాడుతుంది, నా అంతరాత్మ నన్ను దర్శిస్తుంది. కానీ నేనే లెక్క పెట్టకుండా ఇది చేద్దని పని చేస్తూనే ఉన్నావు, తిరుగుబాటు చేయట వాడుకని రాయబడింది. అది నా జీవితంలో ఉంది. ప్రభా పేతురుని సిద్ధపరిచినట్లు నన్ను సిద్ధపరుస్తున్నావు. ఆయన మళ్ళా తన జీవితంలో యోహాను సువార్త 20:19 రాబడిన ప్రకారము మరణంలో కూడా ప్రభువును మహిమపరిచాడు. ప్రభా నా చావు కూడా నిన్ను మహిమపరచాలి. అందుకే కీర్తన 116, 14, 15 చదవండి. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టి విలువగలదని ఎలా యెహోవా భక్తుల మరణం 15లో రాబడింది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ. ఆ మరణంలోనూ ప్రభుకి విలువ రావాలమ్మా. వాడు బ్రతికాడు ఏదో జీవించడం కాదు. పేతురుకి అదే చెప్తున్నాడు, నేను వెంబడించా 3.5 సంవత్సరాలు నీ మీద నేను గురిపెట్టా, ఎవరికి ఇవ్వలేని భాగ్యం నీకు ఇచ్చా, ఎవరికి లేని భాగ్యం ఇచ్చా. మత్తయి 16 నుంచి జ్ఞాపకం చేసినప్పుడు ఏమనుకుంటున్నారు అని అడిగితే, సజీవుడు దేవుని కుమారుడు అంటే ఆయన అన్నాడు, ఈ బండ మీద అంటే నీతో నేను సంఘాన్ని ఏర్పాటు చేస్తా. ఇప్పుడు నీ వదిలిపెడితే నీ కుటుంబం ఏ గతి పట్టిపోతుంది. నువ్వు ప్రభులో నీవే స్థిరంగా ఉండకపోతే, నీవే ప్రభులు ఆత్మీయంగా పెంచకపోతే, నీవే ప్రభులో స్థిరంగా ఉండకపోతే నీ కుటుంబం ఏమైపోతుంది, నీ బంధుమిత్రులు ఏమైపోతారు, నీ జనాంగం అయిపోతుంది, విచారణ చేసే స్థితి వెళ్ళిపోతే, ప్రార్థన చేసే స్థితి వెళ్ళిపోతే, లోకంతో కలిసిపోతే. 2వ తిమోతి 4:9-10 అంటాడు, దేమా నన్ను విడిచి ఈ లోకంలో ప్రేమించను అన్నాడు. దేమాని శిష్యుడు పౌలుతో ఉంటున్న వ్యక్తి లోకంలో వెంబడించాడంట ప్రభుని. తర్వాత తోమా మరి అపోస్తలుడు పౌలు వదులుకున్నాం. మనం ఎన్నిసార్లు వదులుకున్నాం? మనకు ఊరికే కాదమ్మా, సుప్రజల నిరీక్షణ ఉంది. చాలా లోతైన అంశం అది. సుప్రజల నిరీక్షణ, ఆ నిరీక్షణలోనే ఆ రాజ్యంలో ఉంటే, అందుకంటే 2వ తెస్సలోనికైయులు 4:18-19 సదా ఆయనతో ఉంటామన్నాడు. సదా అంటే ఇంకే జీవితాంతం ప్రభుత్వం ఉంటాం. ఆ సంతోషం ఇది ఎరిగినప్పుడే పేతురు అంటాడు, శపనావసౌక్యం మహిమయుక్తుల సంతోషం నాకుంది అన్నాడు. దాని కొరకు
అనుభవ జీవితాల్లో శ్రమలు, దుఃఖాలు, బాధలు అన్నిటిని తట్టుకొని ప్రభుకు నిలబడ్డారు కాబట్టి ప్రభునందు మృతులుగా ధన్యులుగా వారు నిలిచారు కాబట్టి వారికి ఒక రాజ్యం ఇచ్చినప్పుడు అంటాడు, ఈ రాజ్యం మీది. అందుకే మత్తయి సువార్త 25:40 మరి 34 నుంచి చూసినప్పుడు మత్తయి సువార్త 25:34 చమార్లు చూసుకొని ముగిస్తాం. మత్తయి సువార్త 25. లోకం పుట్టే మొదలుకొని ఎప్పుడు ఏర్పాటు చేశాడంట? లోకం ఎప్పుడైతే పుట్టిందో ఇప్పుడు అనొచ్చు అపవాది. నేను ముగిస్తున్నా. ఇప్పుడు అనవచ్చు ఏంటయ్యా, లేదా మనం అడగచ్చు ఏంటయ్యా అని. లోకం అంటే మనుషుడు ఎప్పుడైతే పుట్టకమునిపే అసలు లోకం అనేది ఇంకా నిర్మించమునిపే, అందుకే చెప్పేసి 1:4 అంటాడు, జగత్పునాది వేయబడకమునిపే అన్నాడు. అంటే ఇంకా ఏమి కూడా రూపం లేనప్పుడే ప్రభు మనల్ని ఎరిగాడట. ఇప్పుడు ఆ ఎరిగిన ఆ దేవుడు ఇప్పుడు అడుగుతూ వస్తున్నాడు, లోకం పుట్టుకుమునిపే మన అనుభవ జీవితాల్లో, మన జీవితాల్లో ప్రభు జ్ఞాపించినప్పుడు ఇంకోసారి చదువుమా. లోకం పుట్టిన మొదలుకొని ఎప్పుడు పెట్టాడంట? మన కొరకు అప్పుడే సిద్ధపరిచాడంట. అర్థమేనా? మనకు అర్థం కాదు, అప్పుడు మన బాధలు అనిపిస్తాయి. మనకు బాధలు అనిపిస్తాయి, ఏంటి 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 అని. ఈ బాధలను చూసినప్పుడు ప్రభు అంటాడు, అయ్యో మీ అనుభవ జీవితాలు ఇప్పుడు కాదయ్యా, మీ కొరకు మీ పేర్లు అప్పుడే జీవగ్రంథంలో రాసి పెట్టాను. లూకా 10:20 అంటాడు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి, సంతోషించు. ప్రకటన 20:15 రాబడింది, ఎవరి పేరు జీవగ్రంథంలో రాయలేకపోతే వాడు నరకంలో ఉంటాడన్నాడు. అర్థమేనా? ఎవరి పేరైన జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వాడు నరకంలో పడవేయబడినది, 2వ మరణం రాయబడింది. కానీ మన పేరు పరలోకంలో ఉంటాయి. ఆ పరలోకంలో మనకు ఒక నివాసాలను పెట్టి, నా తండ్రి చేత ఆశీర్వాదాలు రండి, లోకం పుట్టి మొదలుకొని మీ కొరకు ఏర్పరిచిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. ఎంత తక్కువ! అందుకే ఇవన్నీ చాలా లోతైన విషయం. యోహాను 14 అంటాడు, అయ్యా నేను వెళతా, మీకు రాజ్యం సిద్ధపడతా, నేనుండు స్థలంలో మళ్ళా ఉంటా, నేనే మీ కొరకు ఒక నివాసాలు ఏర్పాటు చేస్తా, ఆ నివాసాలు నీవు ఉంటావు, ఆ ధన్యతలో ఉంటావు. ఆ భక్తి కొరికే మనం సాగాలి. కానీ ఈ లోకంలో ఉండి, ఈ అనుభవ జీవితంలో ఉండి, అయ్యో నేను అది చేసి ఇది చేస్తానని చెప్తే, ఇప్పుడు నువ్వు రాత్రి పండుకునేటప్పుడు అడుగు, నా పిలుపు తగ్గట్టు ఉన్నానా, నా రక్షణ తగ్గట్టున్నానా, నా సాక్ష్యం తగ్గట్టున్నానా, నా నడు తగ్గట్టున్నానా, ప్రభా నీవు ఏంటికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు, ఆ ఏర్పాటు తగ్గట్టు ఇప్పుడున్నానా అనుకోవచ్చు కదా. ఇవన్నీ చూస్తే ప్రభు నిన్ను అడిగేది అదే. కాబట్టి అయ్యో మనకు శ్రమలు వస్తాయి. నేను చాలా అనుకున్నా కానీ ఆ రాజ్యం యొక్క అనుభవ జీవితాల గురించి, కానీ మన అనుభవ జీవితాల్లో ఇది చాలు. ఈ రాత్రికాల పిల్లలకు జ్ఞాపిస్తున్నట్టే, పేతురే పరిస్థితులు బట్టి తొట్టిల్లితే నీ జీవితంలో తొట్టిల్లేదా? పేతురు తన జీవితంలో స్థిరంగా నిలబడకపోతే నీ జీవితంలో కూడా ప్రభు నిన్ను హెచ్చరిక చేయలేదా? అందుకంటాడు గేహజీతో, నా మనసు నీతో రాలేదా అన్నాడు 26వ వచనంలో. 2వ రాజులు 5:25 అంటూ, నా మనసు నీతో రాలేదా? కాబట్టి మన మనస్సు కాదు, దేవుని మనసు మనతో ఉంటాయి. ఆత్మనార్పద్దు. తెసలోనికైలకు రాస్తూ 1 తెసలోనికైలకు 5:17-19 అంటాడు, ప్రార్థనగా చేయన్నాడు, ఆత్మను ఆర్పద్దు అన్నాడు. ఆత్మ విషయంలో మెలకు లేకపోతే ఆరిపోతావు. ఆరిపోయిన తర్వాత మేము ఎరగను అన్నాడు. మత్తయి సువార్త 25 మేము ఎరగను అన్నాడు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఆ స్థితిలోకి వెళ్ళిపోతాం. మేము ఎరగను, మీరెవరో నాకు తెలియదు. మత్తయి సువార్త 7:21 చూసినాడు, అయ్యా ఆ రోజు వచ్చి నా పేరున మీరు అద్భుతం చేసాం, ఆశ్చర్యకరం చేసామంటే, అయ్యా అక్కడ చేయవర్లారా, అయ్యా ఇక్కడ నుండి త్రోసివేయన్నాడు. అంటే మనం అందరూ, కాబట్టి మనమేమో ఊరికి ఈజీగా అనుకోద్దమ్మా. కాబట్టి ప్రభు మనకు రాజ్యం పెట్టాడు, ఆ రాజ్యంలో నీవునే ఉన్నాడు. అందుకంటాడు, అందుకే ఒక మాట చూసుకొని ముగిస్తాం. 1 తిమోతి 4:8 1 తిమోతి 4:8 చదువుమా. 1 తిమోతి రాష్ట్ర పత్రిక 4:8 దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను
ఏంటంటే రాబోజీవం అంటే ఇవంతా తర్వాత మనం లేస్తాం. మనం చూసాం కదా, మృతులైన వారు లేస్తారు. మొదటి కొరింథీ 10 అనేక అనుభవాలు ఉన్నాయి. మృతులైన వారు లేస్తారు, సజీవులుగా మనం లేస్తాం. ప్రభునందును మృతి పొందితే లేస్తాం. ఎలాంటి రాయబడే ప్రకారము శరీర సంబంధం మట్టుకు ఆ భక్తి కొంచెం మట్టుకు ప్రయోజనకరము, కానీ అది ఏంటంటే ఆత్మీయ సంబంధం జీవితంలో ఎట్లంట దైవభక్తి విషయంలో, ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలోనూ వాగ్దంతో కూడితే అది అన్ని విషయంలో ప్రయోజనం అవుతుంది. అయ్యా ఈ భక్తితో నీవు జీవిస్తే అప్పుడు మనం వెళ్ళిపోతుంటే ఎట్లుంటుందంటే, నేను ఒకటి చెప్పి జ్ఞాపకం చేస్తా. స్టెఫెను రాళ్ళతో కొట్టే సమయం వచ్చింది. స్టెఫెను రాళ్ళతో కొట్టే సమయం వచ్చింది. అపోస్తల కార్యములు మనము 7వ అధ్యాయంలో చూస్తాం. స్టెఫెను రాళ్ళతో కొట్టే సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ఎలా ఉందట? అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 7వ అధ్యాయం, అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో జ్ఞాపించినప్పుడు 55లో ఉంటాడు. 55లో అతడు పరిశుద్ధాత్మతో నిండుకనవాడే ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండటం చూసి, ఆకాశం తెరవబడటి మనిషికి మన దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండటం చూస్తున్నా అన్నాడు. మొట్టమొదటి అసాక్షి ప్రభు కొరకు, ప్రభు తర్వాత ప్రభు కొరకు అసాక్షిన మొదటి వ్యక్తి చనిపోతుంటే ఏంటంట అంటే అంటాడు, ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండడం చూసి, రెండో మాట అంటాడు, ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వం నిలిచి ఉండడం నేను చూస్తున్నాను. ప్రభుని యేసు ప్రభువారు చేతులు దాపుతూ వచ్చాడు. ప్రభుని యేసు ప్రభువారు ఆయన కొరకు నివాసం ఏర్పాటు చేసి మొదటి ప్లస్ నీకంటే ఎంత సంతోషమయ్యా, ఆనందము నీవు ఉంటావా? ఈ అల్పకాల శ్రమల మధ్య నీవు జీవించి ఈ లోక సుఖానుభవంతో నీవు జీవిస్తావు. ఈ బ్రతుకు కాదు అంటాడు పౌలు. కాబట్టి గుర్తుపెట్టుకో, నీవు ఏ బ్రతుకుతున్నావు? ప్రభు కొరక, నీ కొరక, నీ పిలుపు ప్రభు కొరక, నీ కొరక. ఈ అనుభవ జీవితంలో నేను వాద్యపడ్డాను, నా దౌర్భాగ్యం ఎంత అనుకుంటే నీకు ఎవడే చెప్పలేను. నేను కట్టమరుచుకున్నాను, నా దౌర్భాగ్యం ఏంటంటే మేమే చేయలేము. సౌలు అదే చేశాడు. సమయాలుగా ప్రాణం చేశాడు. ప్రభా నాకైతే భారం పెట్టావు, నేనైతే చేస్తున్నట్టు దేవుడు అంటాడు. నేను త్రోసివేశాను, నువ్వేం చేస్తున్నావు? నేను విసర్జించే నువ్వేం చేస్తున్నావు? అంతే. సంఘం ప్రాణం చేసినా, నీ కొరకు 1000 మంది ప్రాణం చేస్తున్నా, నీ జీవితం నీ అనుభవంలో నువ్వు మార్పు పొందకపోతే, నీ కొరకు నీ రాజ్యాన్ని నీవే పోగొట్టుకుంటే అంతే, నరకంలో ఉంటావు. సామాన్యులు కదా నరకం. యుగయుగంలో ఆ ధనవంతుడు అడిగి చెప్తాడు, ఆ నరకములు యాతన పడుచు అగ్ని గంధముల మధ్య కాలుతూ కేకలు వేశాడు. ఆ స్థితిలో దిగజారిపోతాం. అందుకంటాడు, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని వదిలిపెట్టు, ప్రభునందు విశ్వాసం సాగు. అలాంటి భక్తితో సాగితే ఆ రాజ్యంలో నీవు ఉంటావు. అలాంటి అనుభవ జీవితంలో నీవు ఉండగలవా? నీ జీవితం ఎట్లుంది పరీక్షించుకో. తల ఉంచు, నీ అనుభవాన్ని ప్రభుకు అప్పచెప్పు. ప్రభు నిన్ను అట్లా సిద్ధపరచట్లు ప్రభుకు అప్పచెప్పు. ఎక్కడైతే మనం పొరపాట్లు చేస్తున్నామో, నేనైనా మనమైనా ఎవరు యోగ్యులం కాం, ఎవరు పరిశుద్ధులం కాం. ప్రభునందు మనమందరూ సరి చేసే స్థితికి వచ్చినప్పుడు, ప్రభు నన్ను నేను అప్పచెప్పుకుంటున్నాను. పేతురే తన జీవితంలో తట్టులితే, నా అనుభవంలో కూడా ఎన్నోసార్లు భక్తితో ఉంటున్నాను, విశ్వాసం ఉంటున్నాను. నా వల్ల నా కుటుంబం, నా వల్ల నా అనుభవం నష్టపరిచింది. ఈ రాత్రిని నేను క్షమాపణ కోరుతున్నాను. ప్రభా నన్ను కూడా నీకు ఇష్టమైన పాత్రగా, నీకు ఇష్టమైన వ్యక్తిగా సిద్ధపరచు. అట్లుంటే ఆ స్థెపెను చూసినప్పుడు, ప్రభా మీరు ఎంత మరి లేచారో, నా కొరకు రాజ్యంలో నా కొరకు నివాసం పెట్టుకున్నావు, ఆ రాజ్యంలో నేను ఉండాలి. అలాంటి అనుభవంలోనికి నన్ను సమకూర్చినట్లు నా నడత, నా ప్రవర్తన నీకు అప్పచెప్పుకుంటున్నాను. ఇది పేతురు సిద్ధపరచుకున్నాడు. కాబట్టి ప్రభు కొరకు తను తానే పానార్పణగా తల్ల కింద సెలువు వేయబడిన వ్యక్తిగా వారు వచ్చారు. ప్రభు కొరకు అలాంటి విశ్వాసాలుగా, అలాంటి వ్యక్తులుగా ఉంటే పరలోకంలో సదా ఉంటాం. తర్వాత నూతన ఆకాశం మనకు వాగ్దానం చేయబడింది కదా, సర్వత సంఘ వాగ్దానంలో క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో సదా మనం ఉంటాం. అట్టి దాన్ని నీకు నాకు ఇచ్చినట్లు ప్రభు సాయం చేసి తల ఉంచండి, ప్రాణం చేసి వస్తాం. తల ఉంచండి, ప్రాణం చేసి వస్తాం. వెళ్ళేదము కుడి వెళ్ళేదము, వెళ్ళేదము కుడి వెళ్ళేదము, శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు, నీతి నివసించును
అందునా నీతి నివసించును అందునా భయమును కలిగి బ్రతికేదాము పరదేశుల మని ఎరుగావాలే భయమును కలిగి బ్రతికేదాము పరదేశుల మని ఎరుగావాలే ప్రవేశించవాలే విశ్రాంతిలో ప్రవేశించవాలే విశ్రాంతిలో తప్పిపోదుము మరచినచో తప్పిపోదుము మరచినచో వెళ్ళేదాము కూడి వెళ్ళేదాము వెళ్ళేదాము కూడి వెళ్ళేదాము శ్రేష్ఠ దేశమును చేరుటకు శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా నీతి చును అందునా